హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ తెలుగింటి రుచులు. నేను మీ అను. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం. నేను చూపించే ప్రాసెస్ ఏ ఫిష్‌తో అయినా చాలా బావుంటది. సో, ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం. రెసిపీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం. నేను ఇక్కడ సుమారుగా 1 కిలో పింక్ తిలాపియా ఫిష్ తీసుకున్నాను. ఒక లార్జ్ సైజ్ ఆనియన్ రఫ్‌గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను. ఒక 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను. ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. కొంచెం కరివేపాకు, ఒక మీడియం సైజ్ టొమాటో తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్‌లో చింతపండు నానబెట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్‌లో రఫ్‌గా చాప్ చేసుకున్న ఆనియన్స్, 1 టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయిందండి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ ఆవాలు, ఒక టీ స్పూన్ జీలకర్ర, ఒక టీ స్పూన్ మెంతులు వేయాలి. ఇవి వేసి కొంచెం చిటపటలాడిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసుకుందాం. కలుపుతూ ఉండండి. ఆనియన్స్‌ని ఈవెన్‌గా ఫ్రై అవుతాయి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇప్పుడు ఒక టీ స్పూన్ సాల్ట్, అర టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకుందాం. ఉల్లిపాయ కలర్ చేంజ్ అయిందండి. ఇప్పుడు మనం ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుందాము. వేసుకొని పచ్చివాసన పోయే వరకు మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 3-4 పచ్చిమిర్చి విరిచి వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా ఫ్రై అయ్యాయండి. ఇప్పుడు మనం చేప ముక్కల్ని తీసుకొని మంచిగా పేర్చుకుందాము. మూత పెట్టి మీడియం ఫ్లేమ్‌లో మగ్గనిద్దాము. ఇప్పుడు మూత తీసి గంట పెట్టకుండా నేను చూపించే విధానంలో కలుపుతూ ఉండండి. అలా అయితే ఫిష్ పీసెస్ విరగకుండా ఉంటాయి. పీసెస్ కొంచెం కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం 4-5 టీ స్పూన్ల కారం వేసుకోవాలి. 2 టీ స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్లో టు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేయాలి. ఇప్పుడు మూత తీసుకొని కలపాలి. ముందుగా నానబెట్టిన చింతపండు నీళ్లు వేసుకోవాలి. మంచిగా మసాలాలన్నీ కలిసేలాగా కలుపుతూ ఉండండి. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న టొమాటో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మూత పెట్టేసి 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో కుక్ అవ్వనివ్వండి. ఇప్పుడు సాల్ట్ ఒకసారి చెక్ చేసుకొని తగినంత యాడ్ చేసుకోండి. ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలపండి.
ఇప్పుడు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. కొంచెం సేపు మూత పెట్టి మగ్గనిద్దాము. అంతే అండి. గుమగుమలాడే మన చేపల పులుసు రెడీ. మీరు కూడా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలుపండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తాజా వీడియోల కోసం బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి.